ఓం సాయిరామ్. శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరూ కూడా ఎలా ఉన్నారండి? మీరందరూ కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో తూగుతూ ఉండాలని ఆ సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. మరి ఈరోజు బాబా గారు మనకు అందించేటువంటి సందేశం ఏమిటి అంటే గనక, తల్లి వెంటనే ఈరోజు నువ్వు ఈ యొక్క వెంకన్న స్వామిని తాకు తల్లి. ఇది తాకితే నీకు అదృష్టమే అదృష్టం. కాదని మాత్రం నువ్వు నిర్లక్ష్యం చెయ్యకు తల్లి. నీ కంట పడిన గంటలోపే నువ్వు ఇది చూస్తే నీ జీవితమే మారిపోతుంది తల్లి. నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయమ్మా అని చెప్పి ఒక తెలియని ఒక అద్భుతమైనటువంటి సందేశంతో బాబాగారు మన ముందుకైతే వచ్చారండి. మరి బాబాగారు ఎలా ఆ యొక్క సందేశం చెప్పబోయే సందేశం ఏమిటి, ఆ యొక్క అదృష్టం ఏమిటి, మనకు పట్టబోయే వరించబోయే అదృష్టం ఏమిటి, అలాగే ఆ వెంకన్న స్వామి మనకు ఏమి చెప్పబోతున్నాడు, మనకు ఎలాంటి మంచి చేయబోతున్నాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని పూర్తిగా చూస్తేనే కానీ మనకు అర్థమవుతుందండి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా సరే ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మరి కొంతమంది సాయి భక్తులకైతే ఈ యొక్క వీడియో అందేలా షేర్ చేయండి. మరి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే, తల్లి ఈరోజు ఈ వీడియో నీ కంట పడింది అంటే మరి నీకు అదృష్టమే అదృష్టం తల్లి. నీ యొక్క కోరిక ఏదైతే ఉందో, నువ్వు ఏదైతే మనస్ఫూర్తిగా తలుచుకున్నావో అది ఈ వెంకన్న స్వామి తాకిన వెంటనే నీకు అన్నీ కూడా సమస్యలన్నీ తీరిపోయి నీ కోరికలన్నీ తీరిపోతాయి తల్లి. మరి అలాంటి కోరిక అనేది ఇది తప్పకుండా జరిగి తీరుతుంది. మరి కావాలంటే మనస్ఫూర్తిగా ఒక్కసారి నువ్వు మనసులో నీ యొక్క సంకల్పాన్ని చెప్పుకుని అలాగే ఏడుకొండల స్వామిని ఒక్కసారి తాకావు అంటే చూడు, ఒక్కసారి ఆ యొక్క స్వామి యొక్క అద్భుతం నీ జీవితమే మారిపోతుంది. మరి ప్రతిసారి కూడా జీవితం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది, సంతోషమే నా నుండి దూరమైపోయింది, అలాగే మనసు అంతా కూడా చాలా గందరగోళం స్థితిలో తయారైపోయింది, ఎప్పుడూ కూడా ఏవో ఆలోచనలు నన్ను చుట్టుముడుతున్నాయి తండ్రి, అలాగే పీడిస్తున్నాయి తండ్రి. మరి మనసులో సంతోషంగా ఉండి మనస్ఫూర్తిగా నవ్వి చాలా రోజులైతే అయిపోయింది బాబా. మరి ఎన్నో సంవత్సరాలు అయిపోతుంది కదా. మరి ఈ బాధలు అలాగే ఈ కష్టాలు ఈ కర్మలు అన్నీ కూడా నేను పడలేకపోతున్నాను బాబా. మరి చాలా చాలా బాధగా అనిపిస్తుంది బాబా అని చెప్పి అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. మరి అయితే నువ్వు ఈరోజు తాకింది ఎవరినో కాదు తల్లి, మన వెంకటేశ్వర స్వామి వారిని. మరి ఆ యొక్క స్వామివారిని ఎప్పుడైతే నువ్వు తాకావో నీకున్నటువంటి ఆ యొక్క దురదృష్టం అంతా కూడా పోయి అదృష్టం వరిస్తుంది తల్లి. మరి ఈ యొక్క ఏడుకొండల స్వామి తాకావు కదా. మరి ఏడుకొండల స్వామి ఎవరైతే నిన్ను మనస్ఫూర్తిగా నమ్మి ఆ యొక్క మనసుని ఆ యొక్క సంకల్పం ఏ విధంగా తీర్చుకోవాలని చెప్పేసి గట్టిగా నమ్ముకుంటామో ఆ యొక్క సంకల్పం డెఫినెట్గా తీరుతుంది. మరి నీ మనసుకి సర్ది చెప్పుకుని నువ్వు స్వామివారిని ఏదైతే సంకల్పం చేసుకుంటున్నావో అది ఖచ్చితంగా 7 వారాల్లోపే జరిగి తీరుతుంది తల్లి. అయితే నీ మనసు గందరగోళానికి కారణం ఏంటో నేను ఈరోజు చెప్తున్నాను తల్లి. మరి ఈ చిన్న కథ ద్వారా మరి నువ్వు జాగ్రత్తగా విను తల్లి ఈ కథ. మరి ఈ కథ విన్నావంటే అసలు నీ జీవితంలో ఏం జరుగుతుంది, నువ్వు ఎప్పుడు కూడా మనశ్శాంతి లేకుండా ఉండడానికి కారణం ఏమిటి, అలాగే నీ గందరగోళ స్థితిలో ఉండి మనస్ఫూర్తిగా సంతోషంగా నవ్వుతూ ఎందుకు బతకలేకపోతున్నావో, అలాగే ఇదంతా కూడా నీకు అర్థం కావాలి అంటే ఈ చిన్న కథను అయితే నువ్వు విని తీరాలి తల్లి. అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి ఉన్నాడంట. ఆ యొక్క అబ్బాయికి దాదాపుగా 24 ఏళ్ళ నుంచి 25 ఏళ్ళ మధ్యలో ఉంటాయి. అయితే ఆ వయసున్న వారికి మామూలుగానే కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ అంటారు కదా. మరి ఇతనికి అంతకన్నా కొంచెం ఎక్కువ కోపం అలాగే ఎక్కువ ఆవేశం అనేవి వస్తూ ఉండేవి. చీటి మాటికి ఏదో సరదాగా వచ్చిపోయినట్టు వస్తూ ఉండేవి, పోతూ ఉండేవి అనమాట. అలాగా ఎప్పుడు కూడా ఈ అంటి పెట్టుకునే కోపం ఆవేశం కూడా ఉంటాయంట. మరి కోపం ఉంటే వారి దగ్గరికి ఎవరు కూడా రాలేరు, ఎవరు పలకరించలేరు. మరి నిజంగా పలకరిస్తే మళ్ళీ ఏం అరిచేస్తాడో లేదంటే ఇంకోటో అని చెప్పేసి
చాలా భయపడుతూ ఉంటారు కదా. మరి ఈ కోపిష్టోడమ్మా వీడి దగ్గరికి వెళ్ళకూడదు, వీడి దగ్గరికి వెళ్తే ఏమంటాడో తెలియదు, ఏం తిడతాడో తెలియదు, ఎలా అరుస్తాడో తెలియదు, మనకు అవసరమా ఈ యొక్క లేనిపోని అని చెప్పేసి అని అనుకుంటూ ఉంటారు కదా. అలాగే ఈ అబ్బాయికి కూడా అందరూ దూరంగా ఉండడం మొదలుపెట్టారనమాట. ఇక బంధువులు కూడా దూరం అయిపోయారు. ఇక స్నేహితులు బోల్డ్ ఎంతమంది ఉంటే వాళ్ళందరూ కూడా దూరం అయిపోయారు. వాళ్ళందరూ కూడా సరిగ్గా పలకరించడం కూడా మానేశారు. ఇక ఇతనికి రోజుకి ఎవ్వరు కూడా మాట్లాడకుండా ఉండడం వల్ల ఒంటరితనాన్ని అనుభవిస్తూ చాలా దుర్భరమైనటువంటి స్థితిలో తయారైపోయాడు అనమాట ఈ అబ్బాయి. మరి నాతో ఎవ్వరు కూడా సరిగా మాట్లాడటం లేదు, మనసు అంతా కూడా చాలా బాధగా ఉంది, మనసు అంతా కూడా కష్టంగా ఉంది, మరి నా మనసు ప్రశాంతంగా ఉండడం అది చాలా కరువైపోయింది, దీనికి కారణం నా కోపం, నా యొక్క ఆవేశమేనా అని చెప్పి ఆలోచించుకుంటూ ఒకరోజు ఆ ఊరిలో ఉన్నటువంటి ఒక ఆశ్రమం దగ్గరికి అయితే వెళ్ళి ఆ ఆశ్రమంలో ఉన్నటువంటి గురువుగారికి అయితే ఈ కష్టాలన్నీ చెప్పుకుంటాడనమాట. మరి గురువుగారు ఈ కష్టాలన్నీ విని ఏ విధంగా సరే యొక్క బలం ఏమిటి, సంకల్పం ఉంచుకుంటే నువ్వు ఎంత బలహీనమైన వాడు ఉన్నా సరే నువ్వు ఎంత బలంగా తయారవుతావు, అలాగే నీ బలహీనత ఏంటో అన్నీ కూడా ఇవి తండ్రి ఇవి నీకు బలహీనలతో అని చెప్పేసి అన్నీ ఆ గురువుగారు అన్నీ కూడా మనోడుకున్న బలహీనలతో బలాలన్నీ చెప్తాడనమాట. అప్పుడు గురువు ఏమని చెప్తాడంటే, నువ్వు ఇంతమంది మనుషుల మధ్య ఉంటున్నావు కదా, మరి కొంతమంది వ్యక్తిత్వాలు అనేవి నీకు నచ్చుతాయి, అలాగే కొంతమంది నచ్చవు, వారి వల్ల నీకు కోపం వస్తుంది, మరి కాబట్టి నువ్వు ధ్యానం చేసుకో నాయనా. మరి నువ్వు ధ్యానం చేసుకుని మనసుని కనుక ఏకీభవించగలేకపోతే నీ మనసుని నువ్వు నీ యొక్క మనసు మీద నీ యొక్క బుద్ధి కేంద్రీకరంగా ఎంచుకోకపోతే ఖచ్చితంగా నీ యొక్క సమస్య నుంచి నువ్వు బయటపడలేవు. మరి నువ్వు ఎప్పుడూ కూడా మనసును కేంద్రీకరించుకుని నీ యొక్క కోపాన్ని అణుచుకోవాలి తండ్రి. మరి అలా చెప్పగానే ఆ కుర్రవాడు వచ్చి ఇంటికి వచ్చేసి ఇంటి దగ్గర కూర్చొని ధ్యానం చేయడానికి స్టార్ట్ చేస్తాడనమాట. ఆ ఇంట్లో గొడవలు, అరుపులు, ఏదో సామాన్ల చప్పుళ్ళు, ఏదైనా సరే వస్తువు పడిపోయినటువంటి చప్పుళ్ళు, అలాగే చుట్టుపక్కల అరుచుకుంటున్నటువంటి శబ్దాలు, ఇవన్నీ కూడా అతన్ని కుదురుగా ఉండలేక ఏకీభవించలేకపోతున్నాడు. ధ్యానం మీద అదే విషయం వెళ్ళి మరి ఆ యొక్క గురువుగారికి చెప్తే అప్పుడు గురువు ఏమన్నాడంటే, అలా కాదు నాయన, ఇంట్లో కాదు, ఎవ్వరూ లేనటువంటి నిర్మానుష్యమైనటువంటి ప్రదేశానికి వెళ్ళి నువ్వు ధ్యానం చేసుకో, అక్కడ ఎవ్వరూ కూడా నిన్ను కదిలించలేరు అని చెప్పి చెప్తాడనమాట. ఇక సరే అని చెప్పి ఎక్కడో నమ్మకమైనటువంటి పెద్దవారు గురువుగారు కాబట్టి ఆయన చెప్పిన మాటల మీద నమ్మకాన్ని గౌరవాన్ని ఉంచి ఒక అడవిలోకి బయలుదేరుతాడు అనమాట. మరి అడవిలోకి వెళ్ళి ఒక చెట్టు కింద కూర్చొని ధ్యానం మొదలు పెడతాడనమాట. అలా చెట్టు కింద కూర్చొని ధ్యానం చేసేటప్పుడు ఒక 5 నిమిషాలు తన మనసుని తన యొక్క శ్వాస మీద నిమగ్నం అయితే చేసుకోగలుగుతాడనమాట. అయితే సరిగ్గా 5 నిమిషాల తర్వాత ఏదో ఒక కాయ వచ్చి అతని భుజం మీద పడుతుంది. ఇక చెట్టు మీద నుంచి కాయ వచ్చి అతని భుజాల మీద పడుతుంది అనమాట. మరి ఒక దెబ్బకి ఉలిక్కిపడి లేచి కోపంగా చూస్తూ ఆ చెట్టు మీద కాయని ఏమనాలి, ఏమీ అనలేడు కాబట్టి ఏమీ అర్థం కాక చివరికి కోపాన్ని మనసులోనే అణచివేసుకుని మరి మళ్ళీ అతను సర్ది చెప్పుకుంటూ ఆ చెట్టు కింద కూర్చొని అలాగే తిట్టుకుంటా లేచి వెళ్ళిపోయి మరో చెట్టు కింద కూర్చొని ఆ విధంగా చేస్తున్నాడు అనమాట. మరి ఆ చెట్టు కింద కూడా అలాగే కాస్త మనసును కేంద్రీకరించి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళాడంట. ఏదో ఒక 8 నిమిషాల తర్వాత మళ్ళీ బాగా విపరీతమైనటువంటి ఎదురుగాలి వీసి ఆ గాలికి ఎండిపోయిన ఆకులు అన్నీ కూడా అతని మొహం మీద రాలడం మొదలుపెట్టాయి అనమాట. మరి ఆ పైనుంచి చెట్టు మీద ఎండిపోయినటువంటి ఏమో కింద గలగలగల శబ్దాలు చేసుకుంటూ కింద పడుతున్నాయి. ఇంకా దీంతో వాడి మనసు చలించిపోయిందనమాట. కాన్సన్ట్రేషన్ అనేది కుదరట్లేదు. మరి చెవుల్లో ఏదో రకమైనటువంటి అప్రశాంతత, అలాగే మనసు నిమగ్నం చేయలేకపోవడం, ధ్యాస మీద ధ్యానం చేయలేక ఆ కోపంతో చాలా ఇది పెడతాడు అనమాట. ఈ అమ్మ జీవితం పాడుగానని చెప్పేసి అని ఎక్కడా ప్రశాంతత లేదు, ఊళ్ళో కూడా ప్రశాంతత లేదు, నాకు ఇంకా అడవుల్లో కూడా మరి చెట్లు కాయలు ఇవి కూడా ప్రశాంతంగా ఉండవట్లేదు, మరి నాకు ఎక్కడ ప్రశాంతత దొరుకుద్ది అని చెప్పేసి అని
ఒక నది దగ్గరికి వెళ్ళిపోతాడు అనమాట. ఆ నది దగ్గరికి వెళ్ళి కూర్చుంటాడు. ఇక నది దగ్గర కూర్చుంటే ఇక ప్రశాంతంగా ఉంటుందన్నట్టు అతను అనుకుని ఆ యొక్క జలపాతానికైనా సరే నా మనసు శాంతిస్తుందేమో అని చెప్పి అనుకుని అక్కడ ధ్యానంలో కూర్చుంటాడు అనమాట. మరి అలా కూర్చున్నటువంటి తర్వాత కొంచెం సేపటికి ఒక ఎండ సూర్యరశ్మి కిరణాలు అతన్ని తాకి కూర్చున్న బండ ఏదైతే ఉందో ఆ బండ కూడా బాగా వేడికి కాలిపోద్ది అనమాట. ఆ సూర్యకిరణాలు వేడి మొహం అంతా కూడా ఒక్కసారిగా తాకేసరికి చాలా వేడిగా అయిపోద్ది అనమాట. మరి కింద పైన వేడి సుర్రుమని కోపం సుర్రుమంటుంటే ఇంకా అతని కోపం కట్టలు జంచుకుంటుంది అనమాట. ఆ కోపానికి ఒక దెబ్బకి అక్కడి నుంచి లేచి అసలు నాకు ఎక్కడ కూడా మనసు కేంద్రీకరించడం లేదు, ఈ యొక్క గాలి, ఈ యొక్క ప్రకృతి, మరి ఈ వేడి, ఈ సూర్యుడు ఇవన్నీ కూడా నన్ను సాధిస్తున్నాడు, అలా ప్రత్యక్ష భగవానుడు కూడా నన్ను సాధించేస్తున్నాడు అని చెప్పుకుని చివరికి దూరంగా నదికి పక్కన ఉన్నటువంటి ఒక పడవను అయితే చూశాడనమాట. మరి ఆ పడవను చూసి పడవ దగ్గరికి వెళ్ళి ఇదే నాకు సరైన సాధనం, సరైన ప్లేస్ కూడా ఇదే, ధ్యానం చేసుకోవడానికి పడవలో కూర్చుంటే ఇటు కింద నీరు అలాగే ఆ పైన ఏదైతే వేడి ఉందో ఆ వేడి కూడా నన్ను తాకకుండా చల్లని గాలి అయితే ప్రశాంతంగా వస్తుంది కాబట్టి మరి ఈ పడవ ఎక్కి కూర్చుని ధ్యానం చేసుకోవడం మొదలు పెడతాను అని చెప్పి అనుకుంటాడు. అలాగే పడవ ఎక్కి కూర్చొని ఒక 15 నిమిషాలు 20 నిమిషాలు ధ్యానం చేస్తాడు. మరి చక్కగా నాకు ధ్యానం కుదిరిందిరా బాబు, మంచిగానే ఉంది అని అనుకున్న సమయానికి ఏదో ఎవరో వచ్చి గుద్దినట్లుగా అతనికి కనిపిస్తుంది అనమాట. ఎవరో వచ్చి నన్ను గుద్దారు అని ఒక దెబ్బకి బీపీ ముక్కు మీదకి వచ్చేసింది అనమాట. మరి కళ్ళు తెరిచి చూసేసరికి ఒక ఖాళీ పడవ వచ్చి అతని పడవను ఢీకొట్టిందనమాట. మరి ఇక్కడ తిట్టలేడు, అరవలేడు, మరి కోపాన్ని కూడా దాని మీద చూపించలేడు కాబట్టి అక్కడ కూడా ఆ ఖాళీ పడవ అనేది అతని ధ్యానం నుండి బయటపడేసేలా చేసిందనమాట. మరి కోపం ఆవేశం కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఎలా అయితే ఆ యొక్క విషయం వచ్చి ఆ గురువు గారికి అయితే చెప్తాడనమాట. మరి ఆ గురువు గారు ఇంకేమంటారు అనేది మనం ముందుగా ఇంకా చూసుకుంటే, ఆ విధంగా నాకు ఎప్పుడు కూడా అయ్యా నీ ప్రకృతి గాలినిస్తుంది, అలాగే ఎండిపోయినటువంటి ఆకులు రాలడం అనేది సహజం, అదేవిధంగా నీటి యొక్క జలపాతాల శబ్దం అనేవి సహజమైన శబ్దం, ఇవన్నీ కూడా ప్రకృతి నుంచి వచ్చినవి, మనం ఆస్వాదించాలి కానీ వాటిని కోపంగా ఆవేశంగా తీసుకోకూడదు తండ్రి. అటువంటిది నువ్వు వాటిని కోపంగా ఆవేశంగా తీసుకుంటే ఎలా? చివరికి ఏదో ఖాళీ పడవ మీద కూర్చుని నువ్వు కోపాన్ని చూపించగలిగావు, ఖాళీ పడవ మీద కూడా నువ్వు కోపాన్ని చూపించగలిగావు. ఆ కోపం ఆవేశం అనేవి నీ మనసు అంటే లేని దాని ఉన్నది అని చెప్పి ఊహించుకుంటున్నావు. నీ మనసులోనే లేనిదాన్ని ఉన్నదాన్ని ఊహించుకుంటున్నావు. అలాగే మరి ఆ ఖాళీ పడవను చూసి, కానీ ఆ ఖాళీ పడవలో ఎవరైనా సరే ఉన్నారో చెప్పు, ఎవ్వరు కూడా లేరు కదా. మరి అదేవిధంగా నీ యొక్క జీవితంలో కోపాన్ని ఆవేశాన్ని నువ్వు చూపించడానికి ఏవో కొన్ని కారణాలు అయితే అవి చెప్పుకోక నీవే కాకపోవచ్చు, కొన్ని అంటే ఎదుటి వ్యక్తిలో నీకు నచ్చని గుణాలు అయితే కావచ్చు, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క మాట తీరు కావచ్చు, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క పనితీరు కావచ్చు, అలాగే ఎదుటి వ్యక్తి యొక్క ఆలోచనలు, అలాగే జీవిత విధానం, ఇవన్నీ కూడా నీకు నచ్చకపోవచ్చు. కానీ నిన్ను నువ్వు నచ్చేటట్లుగా నువ్వు మార్చుకోవచ్చు. అవతల వ్యక్తి గురించి నీకు అస్సలు కూడా సంబంధం లేని వ్యక్తుల గురించి, అసలు నీ స్నేహితులు ఎవరు, అలాగే నీ రక్త సంబంధికుల కాదు కదా, మరి ఇంకా ఊళ్ళో వాళ్ళు ఎవరు నీకే అర్థమో, నీకేమవుతారు? ఎవరో గురించి నువ్వు ఆలోచన చేస్తూ నీవు కోపం తెచ్చుకుంటున్నావు, అలాగే నీ యొక్క ఆవేశాన్ని కట్టలు తెంచుకుంటున్నావు. మరి నీ యొక్క ఆవేశాన్ని తెచ్చుకుని, అలాగే నీ కోపాన్ని తెచ్చుకుని నువ్వు అన్ని తప్పులే చేస్తున్నావు. మరి నీ ప్రశాంతత ఎక్కడి నుంచి వస్తుంది? ఈ తప్పులు చేయడం వల్ల. మరి ఇదొక్కటి నువ్వు తెలుసుకో, ఇదొక్కటి తెలుసుకున్నావంటే నీకు అన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి అని మళ్ళీ గురువుగారు చెప్తారనమాట. మరి నువ్వు పైకి లేచి ప్రశాంతంగా అనిపిస్తున్నటువంటి నీ మనసును కూడా గందరగోళంలోకి ఏవేవో ఆలోచనలతోటి ఒక సముద్రంలో అలజడులు ఏ విధంగా అలలు ఏ విధంగా ఉంటాయో ఆ విధమైనటువంటి అలజడులకు గురి చేస్తున్నావు. మరి అలా నీ మనసుని ముందు నువ్వు ప్రశాంతంగా పరుచుకో, మనసును నిశ్శబ్దంగా చేసుకో, మనసు మీద నువ్వు లగ్నం అయితే సాధించు. అంటే నీ యొక్క ప్రశాంతత పుట్టాల్సింది నీ మనసులోనే తండ్రి. మరి నీ మనసులోనే ప్రశాంతత పుట్టాలి అన్నా, అలాగే నువ్వు సంతోషంగా ఉండాలి అన్నా, ఆనందంగా ఉండాలి అన్నా
అది నీకు వేరే వారు తీసుకొచ్చి ఇచ్చే వస్తువు అయితే కాదు. అది నీ మనసులోనే, నీలోనే ఉంది. దాన్ని నువ్వే బయటకు తీయాలి. అంటే నీ మనసుని నువ్వు నిశ్శబ్దపరుచుకుంటేనే అది నీకు సాధ్యమవుతుంది. మరి కొన్ని ఆలోచనల కారణంగా, కొన్ని బాధల కారణంగా, కొన్ని కష్టాల వల్ల కారణంగా అలజడి సృష్టించినటువంటి నీ మనసుని నువ్వు శాంతి చెప్పుకుంటేనే నిజమైనటువంటి ప్రశాంతత ఏదైతే ఉందో అది నీకు పొందుతావు తండ్రి. మరి ఈ యొక్క కథలో ఆ గురువు గారు ఆ అబ్బాయితో నిజమే చెప్తారు కదా. మరి ఈ నిజాలన్నీ కూడా గ్రహించినటువంటి అబ్బాయి, నిజమే కదా, నాకు చీటికి మాటికి కోపపడాలి, ఆవేశపడతాం, మరి ఈ కోపమే మన పెద్దోళ్ళు అంటారు కదా, తన కోపమే తనకు శత్రువు అని చెప్పేసి. ఆ విధంగా ఈ యొక్క కోపం ఏదైతే ఉందో ఈ కోపం ఆ బిడ్డడికి శత్రువుగా మారి అన్నింటి కూడా బాధించడం జరుగుతుందన్నమాట. మరి ప్రశాంతంగా ఉండలేకపోతున్నాడు, అలాగే సుఖంగా ఉండలేకపోతున్నాడు, సంతోషంగా ఉండలేకపోతున్నాడు, అలాగే తన ఆనందాన్ని ఏదైతే కోరుకున్నాడో ఆనందాన్ని కూడా పొందలేకపోతున్నాడు. మరి ఇవన్నీ కూడా ఒక కోపం కారణం వల్లే ఇవన్నీ కూడా జరిగినాయి. కాబట్టి మరి ఈ విధంగా కోపంతో రగిలిపోతూ మరి అల్లజడులు సృష్టించుకుంటూ జీవితాన్ని దుర్భర పరిస్థితి చేసుకునే కన్నా మనం కొద్దిసేపు ఆలోచించి ఈ పని నేను చెయ్యవచ్చా కాదా, ఈ కోపాన్ని నేను ప్రదర్శించవచ్చా లేదా, మరి ఈ కోపం ప్రదర్శించడం వల్ల ఏంటి లాభం, నాకేంటి తక్షణ ఉత్తరక్షణమే నాకేంటి లాభం, మరి నాకు ఏదైనా లాభం ఉందా లేదంటే నాకేమైనా నష్టం ఉందా, ఇవన్నీ కూడా ఒకసారి ఆలోచించుకున్నావంటే మరి నీకు కోపం అనేది నీకు దరిదాపుల్లోనే చేరదు. ఒక ఆలోచన ఎప్పుడైతే వచ్చిందో ఒక ఆలోచనతో ఆ కోపం అనేది పక్కదారి పడిపోతుంది. మరి ఈ విధంగా నువ్వు ప్రశాంతంగా ఉండు, అలా ఆనందంగా ఉండు, ఎవరిని కూడా పట్టించుకోకుండా మరి ఎటువంటి కష్టాలు వచ్చినా సరే వాటన్నింటిని కూడా ఆనందంగా నువ్వు అధిగమించాలి అని చెప్పేసి ఈ యొక్క కథ యొక్క సారాంశం అయితే చెప్తున్నారు. మరి ఇక్కడితో ఈ కథ అయితే ముగిసింది. ఇక బాబా గారు ఈ కథ ద్వారా మనకి ఎలాంటి సూచనలు, అభిప్రాయాలు మనకి ఇస్తున్నారంటే, బిడ్డ, మరి ఎలాంటి గందరగోళంలో నువ్వు ఏ విధంగా నీ యొక్క మనసుకు శాంతిని చేకూర్చగలుగుతావు, అలాగే నీ యొక్క మనసుకు ఎప్పుడు ఊరట కలుగుతుంది, అలాగే నువ్వు ఎప్పుడు ఒక గొప్పదైనటువంటి స్థితికి అయితే నువ్వు వెళ్ళగలుగుతావు, ఇవన్నీ కూడా ఈ బాబా గారు ఈ యొక్క సందేశం ద్వారా మనకన్నీ కూడా ఒక చిన్న కథ రూపంలో మనకన్నీ వివరించారండి. మరి ఈ యొక్క కథ మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే మరి గందరగోళం సృష్టించిందంటే ఎవరు, అలాగే ఎప్పుడు ఆందోళనతో నిండిపోతూ ఉంటావు కదా, మరి ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులు అయిందో, మరి ఇలాంటి ప్రశాంతతను పెదల మీద ఉండాలి అంటే మరి నువ్వు నేను చెప్పినట్టు చేయి తల్లి. కాబట్టి నువ్వు ఏదో ఎన్ని రోజులు కూడా అయింది, ఏదో అయిపోయింది, మరి ఈసారి నుంచి అన్నా సరే నువ్వు నీ యొక్క మనసును లగ్నం చేసుకుని చూసావంటే మరి నీకు ఎలాంటి ఒడిదుడుకులున్నా అలాగే అశాంతి ఉన్నవన్నీ కూడా చెదిరిపోతాయని చెప్పేసి నువ్వు గమనించాలి తల్లి. మరి ఈ విధంగా నువ్వు సంతోషపరచుకోవడానికి ఎక్కడో లేని సంతోషాలు, దుఃఖాలని నువ్వు వెతుక్కుంటూ వెళ్ళిపోవడం కాదు. నీలో కొన్ని సంతోషం కూడా ఉన్నాయి, అలాగే నీలో కొన్ని ఆనందాలు కూడా ఉన్నాయి. వాటిని మేలుకొలిపి ఖచ్చితంగా నీవు ఆనందాలు, సంతోషాలు తిరిగి పొందగలుగుతావు. మరి కొన్ని కర్మల అనుభవసారంగా నువ్వు అనుభవిస్తున్నటువంటి ఆ యొక్క కర్మలు దాని ఫలితం అనే విధాలు చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఈ సందేశం మనం వింటున్నామంటే మరి నీ యొక్క చెవిన పడింది అంటే మరి నీకు భగవంతుడు వెంకన్న స్వామి కోసం మాత్రమే నీకు అదృష్టం అనేది వచ్చి నీకు ఈ యొక్క విషయం నీ దగ్గర వరకు వచ్చిందని చెప్పేసి నువ్వు గుర్తించాలి. ఒక స్వామికి మన స్వామికి పిండి దీపాలతో దీపారాధన చేయడం వల్ల, ఆ యొక్క పిండి దీపంతో దీపారాధన వల్ల నువ్వు ఎటువంటి కష్టాల్లో ఉన్నా సరే ఆ యొక్క స్వామి నిన్ను కష్టాల కళ్ళ నుంచి బయటపడేస్తాడు. అంతటి అద్భుతమైనటువంటి ఈ యొక్క పిండి దీపాలు ఒక బియ్యం పిండి తీసుకుని దానిలో కొద్దిగా
పాలేసి బాగా కలిపి దాంట్లో కొద్దిగా బెల్లాన్ని జోడించి అవన్నీ కలిపిన మిశ్రమంతో ఒక ప్రమిదలుగా తయారు చేసుకుని మరి ఆ ప్రమిదలో నూనె పోసి మంచిగా ఒత్తు వేసి వెలిగించుకొని బాబా నువ్వే దిక్కు లేదా వెంకటేశ్వర స్వామి గేడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అంటూ ఆ యొక్క దీపాన్ని వెలిగించుకుంటూ కూడా మన పాప రాశినంతా కూడా ధ్వంసం చేయమని ఆ యొక్క సర్వేశ్వరుడు అలాగే ఆ యొక్క వెంకటేశ్వరుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి మనం ప్రతి ఒక్కరూ కూడా ఆయన యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈ ఒక్క రోజు కూడా నువ్వు ఒంటిపూట మరి ఈ ఒక్కరోజు నువ్వు ఒంటిపూట ఉండి నువ్వు నిష్ఠలతో అలాగే మంచిగా అల్పాహారం చేసుకుని కిందే పడుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అసత్య అధర్మములు అవి కూడా ధరికి చేరనీయకుండా ఆ యొక్క భగవంతుని యొక్క సన్నిధిలోనే నీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో అది నువ్వు మనసులో అనుకుని మనస్ఫూర్తిగా తలుచుకున్నావంటే నీకు ఆయన మీద పెట్టినటువంటి నమ్మకమే నీకు కొన్నంత బలం అయితే అవుతుంది. ఆ విధంగా నువ్వు నీ యొక్క సంకల్ప బుద్ధితో నీ కోరికలు అనేవి తప్పకుండా నెరవేరుతాయి అని చెప్పి నువ్వు ఖచ్చితంగా నెరవేరి తీరుతుంది బిడ్డ. మరి ఇక నువ్వు గంటలోనే చూస్తావు కాబట్టి ఆ యొక్క అదృష్టం మరి అలాంటి సంతోషం కోటి మందిలో ఒక్కళ్ళకే దక్కుతాయి. ఆ కోటి మందిలో ఒకరు నువ్వే కావాలి అని చెప్పేసి బాబా గారు మరి అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే మన ముందుకు తీసుకొచ్చారండి. మరి ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే రేపటి రోజున మరి ఒక సందేశంతో మీ ముందుకైతే వస్తాను. అప్పటి వరకు సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.